పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ప్రశాంతంగా ముగిసింది. అఖిలపక్ష నేతలు పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలను అధికార పక్షం దృష్టికి తీసుకురాగా అధికార పక్షం సానుకూలంగా స్పందించింది. మరిన్ని వివరాలు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్లో చర్చించాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ప్రతిపక్ష పార్టీల నేతలు తమ డిమాండ్లను వినిపించారు. పార్లమెంటు వేదికగా తమ గొంతు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని అధికార పక్షాన్ని కోరారు. డిప్యూటీ స్పీకర్ను ప్రతిపక్ష సభ్యుల నుంచి ఎంపిక చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు జయరాం రమేష్, కె సురేష్ కోరారు. నీట్ పేపర్ లీకేజీపైన చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదా కల్పించాలని వైసీపీ, జేడీయూ, బీజేడీ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ హిందూ భక్తుల కావిడి యాత్ర అంశాన్ని ప్రస్తావించారు. కావిడి యాత్ర జరిగే మార్గంలోని హోటళ్లపై ఖచ్చితంగా యజమాని పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అంశాన్ని ప్రస్తావించారు. ఇలా చేయడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన హోటల్ యజమానులు ఆందోళన చెందుతున్నట్లు అఖిలపక్ష సమావేశంలో వివరించారు. దీనిపై ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలన్నారు. సమావేశం అనంతరం పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 44 పార్టీల నుంచి 55 మంది నేతలు సమావేశానికి హాజరైనట్లు చెప్పారు. సభలను సజావుగా నడిపించే బాధ్యత అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష నేతలపైన ఉంటుందన్నారు. పార్లమెంట్ నిబంధనలకు లోబడి ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. फ्लोर लीडर्स का बैठक हुई और इस बजट सेशन से पहले एक पारंपरिक हमारा बहुत उपयोगी चर्चा हुई। मैं सबसे पहले जितने पॉलिटिकल पार्टीज के पार्लियामेंट में फ्लोर लीडर्स हैं उनको धन्यवाद देना चाहूँगा, जो आज मीटिंग में पार्टिसिपेट करके बहुत अच्छे सुझाव भी दिए हैं। कुल मिलाकर के 44 पार्टीज का, भारतीय जनता पार्टी को मिला करके 44 पॉलिटिकल पार्टीज का पार्टिसिपेशन आज ऑल पार्टी मीटिंग में हुई। टोटल 55 लीडर्स इंक्लूडिंग मिनिस्टर्स, रक्षा मंत्री जी जो हमारा डिप्टी लीडर है लोकसभा में, और आज के मीटिंग को जिन्होंने चेयर किए हैं, कि हम मिल के बजट सेशन को अच्छी तरह से हम चलाएंगे और पार्लियामेंट को सुचारू रूप से चलाना ये सरकार में जो है उनका भी जिम्मेदारी है और विपक्ष में जो सदस्य है उनका भी जिम्मेदारी है। हम मिल करके अच्छी तरह से बजट सेशन को चलाएंगे, ऐसा हमारा अपील है। కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ మాట్లాడుతూ కీలకమైన 24 శాఖలకు సంబంధించి స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో కోరామన్నారు. అంతేకాకుండా వివిధ శాఖల మంత్రులతో ఎంపీలు నేరుగా సంప్రదింపులు జరిపేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీలను పునరుద్ధరించాలని కూడా అఖిలపక్ష భేటీలో కోరినట్లు జయరాం రమేష్ తెలిపారు.